హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా బుక్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. దాంట్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ అన్న టాపిక్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో పర్టికులర్లీ మనకి 3 స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉన్నాయి అని, నగర, ద్రవిడ అండ్ వెసరా అని 3 టైప్స్ అని చెప్పుకున్నాము. దాంట్లో మనము నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాము డీటెయిల్డ్గా. దాంట్లో ఉన్న సబ్ స్కూల్స్ 3 సబ్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో, ఈ సెషన్లో మనం ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి, ఓకే, అంటే సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఏం సబ్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ ఏ డైనాసిటీస్ వాళ్ళు వాటికి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటి, అండ్ దాని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఉగాది సెలబ్రేషన్స్ ఆఫర్ కింద మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ కదా. అయితే దీన్ని మీకు 10,000 రూపీస్ డిస్కౌంట్తో ఓన్లీ 50,000కే ఇవ్వడం జరుగుతుంది. అది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్కి అయితే. అండ్ ఈ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వితౌట్ ఎనీ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ మీ యూపీఎస్సీ అటెంప్ట్స్కి అయినా కూడా ఈ కోర్స్ని యూస్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ కోర్సెస్ అనేవి మీకు దాంట్లో యాడ్ అవుతూ వస్తాయన్నమాట, క్లాసెస్ అనేవి. ఓకే, ఈ ఆఫర్ మీకు 15th ఏప్రిల్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో లెట్ us start our session today. టెంపుల్ ఆర్కిటెక్చర్. దాంట్లో పర్టికులర్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అంటే దీన్నే ఏమంటాము అని అంటే ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ద్రవిడ దేశం అంటారు కదా సౌత్ ఇండియాని. సో ద్రవిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అంటారనమాట. ఇప్పుడు ఈ ద్రవిడ స్టైల్నే టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియా అన్న అదే. ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాము అని అంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ద్రవిడ ఆర్కిటెక్చర్. ద్రవిడ మనకి నగర అంటే టెంపుల్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. తర్వాత ఏమంటారు, ఇట్లా కర్వ్డ్గా ఉండే శిఖర ఉంటుంది అని చెప్పుకున్నాము. తర్వాత ప్రదక్షిణ పథ ఉంటుంది కొన్ని టెంపుల్స్కి. అండ్ ఎన్క్లోజర్స్ ఉండవు అని చెప్పుకున్నాము. వాటర్ ట్యాంక్స్ ఉండవు అని చెప్పుకున్నాము. గర్భగృహ ఉంటుంది. తర్వాత పంచాయతన్ స్టైల్లో కట్టారు టెంపుల్స్ని, క్రూసిఫైడ్ ప్లాట్ఫామ్ మీద అని చెప్పి అట్లా కొన్ని ఫీచర్స్ ఆఫ్ నగర ఆర్కిటెక్చర్ని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము ద్రవిడన్ ఆర్కిటెక్చర్, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ద్రవిడన్ ఆర్కిటెక్చర్లో కూడా మళ్ళీ ఒక్కొక్క రీజియన్ అని కూడా చెప్పలేము, ఒక్కొక్క డైనాసిటీ టైంలో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నది ఒక్కొక్క రకంగా ఉన్నిందనమాట. సో దాన్ని బట్టి కొన్ని స్కూల్స్ అనేవి డెవలప్ అవుతూ వచ్చాయి. అలా డెవలప్ అయినవే ఫస్ట్ వచ్చేసి పల్లవ స్కూల్, ఆ తర్వాత చోళా స్కూల్. ఈ 2 స్కూల్స్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి వెళ్దాము. ఫస్ట్ అయితే లెట్ us డిస్కస్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్, లెట్ us సే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్, డిస్కస్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ విత్ ఎగ్జాంపుల్స్ అట్లా కనుక వస్తే మనం ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు అంటే, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సౌత్ ఇండియా వాస్ పయనీర్డ్ బై పల్లవాస్. అంటే స్టార్ట్ చేసింది సౌత్ ఇండియాలో టెంపుల్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసిండేది వచ్చేసి పల్లవాస్ అనమాట. దే వర్ ద పయనీర్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియా. అంటే ఏ రీజియన్స్లో ఈ పల్లవాస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని తీసుకెళ్లారు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, నార్థన్ తమిళనాడు అంటిల్ 9th century. ఆల్దో దే వర్ మోస్ట్లీ సైవైట్స్. పల్లవాస్ అనేవాళ్ళు ఎక్కువగా సైవైట్సే, కానీ వైష్ణవైట్ ష్రైన్స్ కూడా మనకి కనపడతాయి వాళ్ళ రీజియన్లో. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇన్ ద వెరీ ఇంట్రొడక్షన్ ఏం చెప్పేస్తున్నాము, సౌత్ ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నది స్టార్ట్ చేసిండేది వచ్చేసి పల్లవ రూలర్స్. ఏ ఏరియాలో పల్లవ రూలర్స్ సౌత్ ఇండియాలో అంటే పర్టికులర్గా ఏ రీజియన్స్లో అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ నార్థన్ తమిళనాడు రీజియన్ వీళ్ళ రాజ్యం వస్తుంది. సో ఆ రాజ్యంలో 9th century వరకు వీళ్ళు రూల్ చేశారు. అప్పుడు వీళ్ళు దే వర్ ద పైనియర్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ వీళ్ళు ఎక్కువగా సైవైట్స్. ఓకే, వీళ్ళు మోస్ట్లీ సైవైట్స్ అంటే శివుడినే పూజించేవాళ్ళు. సో ఆ గుళ్ళన్నీ కూడా ఎక్కువగా శివుడి గుళ్ళే ఉండేవి. బట్ అంటే వైష్ణవైట్ ష్రైన్స్ లేవు అని కాదు, విష్ణుమూర్తి గుళ్ళు కూడా వీళ్ళ టైంలో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, ద ఎర్లీ బిల్డింగ్స్ ఆర్ జనరల్లీ అట్రిబ్యూటెడ్ టు ద రీన్ ఆఫ్. మళ్ళీ పల్లవాలో ఫస్ట్ ఎర్లీ బిల్డింగ్స్ అంటే ఎర్లీ టెంపుల్స్ ఎవరి టైంలో ఎక్కువగా ఉన్నాయి అని అంటే మహేంద్రవర్మన్ వన్ హీ ఈజ్ ద కాంటెంపరీ ఆఫ్ చాళుక్య రాజు పులకేసి II.
కర్ణాటకలో పులకేసి II అని ఉన్నాడు కదా, చాలా ఫేమస్ ఈయన. సో వెస్ట్రన్ చాళుక్య కింగ్. ఈ పులకేసి IIకి కాంటెంపరీగా మహేంద్రవర్మన్ I అనే పల్లవ రూల్ చేసేవాడు. సో ఈయన అర్లియస్ట్ కింగ్ టు స్టార్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. నెక్స్ట్ నరసింహవర్మన్ I అంటే ఈయన తర్వాత, ఆల్సో నోన్ యాజ్ మామళ్ళ. ఓకే, నరసింహవర్మన్ I ఆల్సో నోన్ యాజ్ మామళ్ళ acceded the Pallava throne around 640 CE is celebrated for his architectural works. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఫస్ట్ పాయింట్ ఏమంటున్నామంటే సౌత్ ఇండియాలో టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేసిండేది పల్లవ రూలర్స్. ఏ ఏరియాస్లో మనకి కంటెంట్ అంతా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏం చేశారు, వాళ్ళల్లో మళ్ళీ ఫస్ట్ ఎవరు, ఇంపార్టెంట్ ఎవరు, ఇవి ఇక్కడ ఉన్న పాయింట్స్. ఫస్ట్ స్టార్ట్ చేసిండేది పల్లవ రూలర్స్. ఎక్కడ చేశారు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ నార్థన్ తమిళనాడు. ఏ టైంలో చేశారు అంటే 9th century వరకు. ఓకే, ఏం చేశారు అంటే మోస్ట్లీ వాళ్ళు సైవైట్స్ కాబట్టి శివుడి గుళ్ళు, బట్ ఆల్సో వైష్ణవైట్ ష్రైన్స్ కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ పల్లవాస్లో ఫస్ట్ చేసింది ఎవరు అని అంటే మహేంద్రవర్మన్ I అనే ఆయన స్టార్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నరసింహవర్మన్ I ఈయననే మామళ్ళ అని కూడా పిలుస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ మామళ్ళ అనే ఆయన అరౌండ్ 640 CE ఈయన. సో హీ వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ హిజ్ ఆర్కిటెక్చరల్ వర్క్స్. అంటే దో మహేంద్రవర్మన్ I స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్, కానీ అది ఒక జెనిత్కి, ఒక పీక్ స్టేజ్కి చేరుకున్నది ఎవరి టైంలో అని అంటే ఈ మామళ్ళ టైంలో. ఓకే, అంటే నరసింహవర్మన్ I టైంలో అనమాట. సరే, అయితే ఇప్పుడు మనము మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇక్కడ ద్రవిడాలో చూద్దాం ఏమేమి ఉన్నాయి అని అంటే, ద ద్రవిడ టెంపుల్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ కాంపౌండ్ వాల్. ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది ద్రవిడియన్ టెంపుల్స్లో మనం చూడొచ్చు. అంటే చుట్టూరా ఒక కాంపౌండ్, ఒక పెద్ద కాంపౌండ్ అనేది ఉంటుంది. ద ఫ్రంట్ వాల్ హ్యాస్ అన్ ఎంట్రన్స్ గేట్వే ఇన్ ఇట్స్ సెంటర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ గోపురం. గాలి గోపురము ఇలా అంటారు కదా. సో ఇట్లా చుట్టూరా కాంపౌండ్ వాల్ వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద గోపురం లాగా ఇట్లా వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ గుడి మొత్తం ఇక్కడ ఉంటుంది. ద షేప్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ టవర్ known as Vimana in Tamil Nadu is like a stepped pyramid that rises up geometrically rather than the curving shikhar of North India. ఇక్కడ మనకి నగరా స్టైల్లో మనం చూసినట్టయితే మెయిన్ టెంపుల్ టవర్ అంటే ఆ గర్భగృహాలాగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా మనము. అది ఎలా ఉంటుంది, ఇట్లా కర్వ్డ్గా తిరిగి ఇలా ఉంటుంది కదా. కానీ ద్రవిడియన్ స్టైల్కి వచ్చేసరికి దాన్ని విమాన అని చెప్పి పిలుస్తారనమాట ఆ మెయిన్ టెంపుల్ టవర్ని. ఇట్ విల్ బీ లైక్ ఎ స్టెప్డ్ పిరమిడ్ దట్ రైజెస్ జామెట్రికల్లీ. అంటే ఇట్లా 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 పెరుగుతూ ఉండే ఒక పిరమిడ్ లాగా వెళ్తుంది. ఇది ద్రవిడియన్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇలా కర్వ్డ్గా తిరిగి ఉండదు లైక్ నగరా స్టైల్. నెక్స్ట్, ఇన్ ద సౌత్ ఇండియన్ టెంపుల్ ద వర్డ్ శిఖరా ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ద క్రౌనింగ్ ఎలిమెంట్ అట్ ద టాప్ ఆఫ్ ద టెంపుల్ which is usually shaped like a small stupika or octagonal cupola that is equivalent to the amalak and kalasha of North Indian temples. అంటే మామూలుగా మనకి నగరా స్టైల్లో అమలక్ అంటే ఇలా వచ్చి ఇలా ఉంటుంది, దానిపైన ఒకటి ఇలా వస్తుంది. సో దీన్ని అమలక్ అంటాము. ఇక్కడ టెంపుల్ అంతా ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు పూరి జగన్నాథ టెంపుల్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్ కదా. సో ఇట్లా ఉంటుంది, ఇట్లా వచ్చి దీనిపైన ఇది ఇలా ఉండి దానిపైన ఇలా వస్తుంది. ఇక్కడ ఈ పార్ట్ని ఏదైతే ఉందో దీన్ని అమలక్ అంటాము. దీన్ని శిఖరా అని చెప్పి పిలుస్తాము ఈ నగరా స్టైల్. కానీ ద్రవిడియన్ స్టైల్లో ఈ అమలక్ శిఖరా మొత్తం ఉండే ఈ పోర్షన్ అంతా కలిపి శిఖరా అనే చెప్పే పిలుస్తారు. ఇట్ ఈస్ అ స్మాల్ స్తూపిక ఆర్ ఎన్ ఆక్టగనల్ షేప్లో ఉండే ఒక క్యూపోలా లాంటిది అనమాట. సో దాన్ని శిఖరా అని చెప్పి పిలుస్తారు ఇన్ కేస్ ఆఫ్ ద్రవిడియన్ టెంపుల్స్. నెక్స్ట్, fierce Dwarapalas or the doorkeepers guarding the temple adorn the entrance of గర్భగృహకి అటువైపు ఇటువైపు. ఇది నగరాల్లో కూడా మనం చూసాము కదా, గంగా యమున స్కల్ప్చర్స్ అని చెప్పి ఉంటాయి అని చెప్పుకున్నాం, రైట్. సో అట్లనే ద్రవిడియన్ స్టైల్లో కూడా డోర్ కీపర్స్ లాగా, అంటే ద్వారపాలకులు అని అంటారు వీళ్ళని. వీళ్ళు దే అడాన్ ద గర్భగృహ, ఎంట్రన్స్ ఆఫ్ గర్భగృహ. అంటే గర్భగృహాలోకి వెళ్ళేటప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే, సో ఇటువైపు ఒకరు ఇటువైపు ఒకరు అలా ఈ ద్వారపాలకులు అనేవాళ్ళు ఉంటారనమాట.
వాళ్ళు ఏంటంటే ద గార్డియన్స్ ఆఫ్ ద మెయిన్ డైటీ అన్నట్లు అనమాట వాళ్ళు. నెక్స్ట్, it is common to find a large water reservoir or a temple tank enclosed within the complex. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టెంపుల్ కాంప్లెక్స్ ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ పెద్ద ఒక వాల్ ఉంటుంది, ఒక కాంపౌండ్ వాల్ అని చెప్పి. సో ఈ కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ ఈ సెంటర్లో ఇట్లా వచ్చేసి ఒక గోపురం లాగా వచ్చి ఉంటుంది ఇట్లా, అండ్ ఇక్కడ లోపల మెయిన్ టెంపుల్ ఉంటుంది అని. సో ఈ టెంపుల్ కాంప్లెక్స్లోనే ఒక సైడ్కి ఇట్లా మనకి ఒక కోనేరు లాగా ఒక వాటర్ రిజర్వాయర్ లేదా వాటర్ ట్యాంక్, టెంపుల్ ట్యాంక్ని మనము చూడొచ్చు. ఈ వాటర్నే డైటీకి రోజు పూజలకి వాటికి యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది మనం ఎక్కడ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేసిన ఏన్షియంట్ టెంపుల్స్ని మనం చూసినా కూడా వీ కెన్ సీ వాటర్ ట్యాంక్, ఒక కోనేరు లాంటిది అసోసియేటెడ్ విత్ ద మెయిన్ టెంపుల్ మనం చూడొచ్చు. At some of the most sacred temples in South India, the main temple in which the Garbhagriha is situated has in fact one of the smallest towers. This is because it is usually the oldest part of the temple. గర్భగృహ మామూలుగా మనకి నగర స్టైల్లో ఏం చెప్పుకుంటాము అంటే సబ్సిడరీ ష్రైన్స్ కూడా ఉంటాయి, కానీ గర్భగృహ ఎప్పుడు టాలెస్ట్ది ఉంటుంది అని అంటాము. కానీ ద్రవిడియన్ స్టైల్కి వచ్చేసరికి గర్భగృహ ఉండే టవర్ వచ్చేసి అన్నిటికన్నా చిన్నది ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ వన్ అనమాట. ఫస్ట్ ఇది కట్టేసి ఉంటారు కదా, దాని చుట్టూ ఇది డెవలప్ చేసుకుంటూ వచ్చుంటారు కాబట్టి ఇది చిన్నగా ఉంటుంది, చుట్టూ అన్నీ పెద్దగా అనిపిస్తాయి. అంటే ముందున్నటువంటి గోపురాలు ఇవన్నీ పెద్దగా ఉంటాయి దాన్ దట్ ఆఫ్ గర్భగృహ. గర్భగృహ ఇప్పుడు చిన్నగా కనపడుతుంది గోపురం కన్నా కూడా. నెక్స్ట్, అండ్ ఇది మళ్ళీ రిపీట్ అయింది. ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ ఎ లార్జ్ వాటర్ రిజర్వాయర్ ఆర్ టెంపుల్ ట్యాంక్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద కాంప్లెక్స్. నెక్స్ట్, subsidiary shrines are either incorporated within the main temple tower or located as distinct separate small shrines beside the main temple. అంటే ఈ టెంపుల్ కాంప్లెక్స్లోనే అక్కడే సబ్సిడరీ ష్రైన్స్, అంటే ఈ గాడ్ మెయిన్ చీఫ్ డైటీ ఎవరైతే ఉంటారో ఆయన రిలేటెడ్, అంటే ఆయన కన్సార్ట్ అంటారు కదా, లైక్ ఇప్పుడు శివుడు ఉంటే పార్వతీదేవి అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు కానీ లేదా రిలేటెడ్ డైటీస్ అంటే గణపతి, కుమారస్వామి టైప్, ఒకవేళ శివుడి టెంపుల్ అయితే అట్లా మనం చూస్తుంటాం కదా, అదే టెంపుల్ కాంప్లెక్స్లో సపరేట్ సబ్సిడరీ ష్రైన్స్గా అయినా ఉంటాయి, లేదా అక్కడే మెయిన్ చీఫ్ డైటీతో పాటు కూడా ఉన్నవి కూడా ఉంటాయన్నమాట అని చెప్తున్నారు. సో ఇవి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ టెంపుల్స్. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ద్రవిడియన్ టెంపుల్స్ చూద్దాం. మనకి నగరాల్లో క్లాసిఫికేషన్స్ ఎట్లయితే ఉన్నాయో, సబ్ డివిజన్స్ ఉన్నాయో, ద్రవిడ టెంపుల్స్లో కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయి. దే ఆర్ బేసికలీ ఆఫ్ 5 డిఫరెంట్ షేప్స్. 5 షేప్స్ ఉంటాయి. ఏవేవి అంటే స్క్వైర్ షేప్డ్గా ఉన్న టెంపుల్స్ని వచ్చేసి కుట అని అంటారు. కుట లేదా కటురాశ్ర అని చెప్పి పిలుస్తారు. రెక్టాంగులర్ షేప్ ఉన్నవైతే శాల లేదా ఆయతాశ్ర అని చెప్పి పిలుస్తారు. ఎలిప్టికల్ షేప్ ఒక షేప్, ఇంకొకటి ఎలిప్టికల్ షేప్ లేదా గజపృష్ఠ. ఈ గజపృష్ఠ గురించి మనము కేవ్స్ దగ్గర కూడా చెప్పుకున్నాం. గజపృష్ఠాకారము అని అంటే ఏంటి అంటే ఎలిఫెంట్ యొక్క బ్యాక్, ఇట్లా మోకాళ్ళ మీద ఉంగి ఉన్న ఏనుగు వెనక నుంచి చూస్తే ఎలా కనపడుతుందో అలాంటి స్టైల్లో టెంపుల్స్ని కట్టడం, దాన్ని గజపృష్ఠాకారం అంటారు, లేదా దీన్నే వృత్తాయత అని కూడా అంటారనమాట. ఓకే, అండ్ అంటే ఇవి ఇక్కడ ఏమంటున్నాము, అట్లాంటి చైత్యాస్ తర్వాత ఆ కేవ్స్ వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి కట్టినవే కాబట్టి ఇట్లాంటి షేప్స్లో ఉంటాయి అని చెప్పి ద్రవిడియన్ టెంపుల్స్ ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. అండ్ సర్క్యులర్ షేప్లో ఉంటే దాన్ని వృత్తాకారం అంటారు. ఆక్టాగనల్ షేప్లో అంటే 8 కదా, సో అష్టాశ్ర అని చెప్పి అంటారు. వృత్త, అష్టాశ్ర, గజపృష్ఠ, ఆయతాశ్ర అండ్ కుట లేదా కటురాశ్ర. ఇవి డిఫరెంట్ షేప్స్ అన్నమాట, టెంపుల్స్ ఉండే షేప్స్ ఇవి. సో దాన్ని బట్టి ఇవి ఇన్ని రకాలుగా ద్రవిడియన్ టెంపుల్స్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఒకసారి మీకు పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఏమంటున్నాము, ఫస్ట్ ఫీచర్ ఏంటి, పెద్ద పెద్ద గోపురమ్స్ ఉండడం, రైట్? ఒక సెకండ్, ఫస్ట్ ఏంటి, పెద్ద ఎన్క్లోజ్డ్ వాల్ ఉండడము అని అన్నాం కదా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ, హియర్ ఈజ్ ఎ బిగ్ ఎన్క్లోజ్డ్ వాల్. ఇదంతా టెంపుల్ వాల్ అనమాట, ఇటువైపు కవర్ అవ్వలేదు, బట్ ఇలా చుట్టూరా గోడ, ఇదంతా కూడా టెంపుల్ కాంప్లెక్సే. అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఒక ఎంట్రన్స్. రాను గుళ్ళకి ఏమయ్యాయంటే 4 ఎంట్రన్స్లకు పెద్ద పెద్ద 4 గోపురాలు అనమాట.
సో ఇటువైపు ఒక ఎంట్రన్స్ 4 డైరెక్షన్స్లో, నార్త్ నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, సౌత్ నుంచి, ఇట్లా 4 ఎంట్రన్స్లు. సో ఇవి గోపురమ్స్ అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద గోపురమ్స్ క్లియర్లీ, ఇవి మనకి నగరా స్టైల్లో లాగా కర్వ్డ్గా ఉన్నాయా? లేవు కదా. ఇట్లా స్టెప్డ్గా ఉంది చూడండి. ఇట్లా 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 స్టెప్డ్గా ఒక పిరమిడికల్ షేప్లో ఉన్నటువంటి గోపురమ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. నెక్స్ట్ ఇంకేం ఫీచర్స్ చెప్పుకోవడం జరిగింది మనము. గర్భగుడి, మెయిన్ గర్భగృహ ఏదైతే ఉందో, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, హియర్ ఈజ్ ద గర్భగృహ. ఈ గర్భగృహ మిగతా వాటితో పోలిస్తే స్మాలర్ ఇన్ సైజ్ కదా, స్మాల్ సైజ్లో ఉంటుంది. అండ్ ఆ పైన గోల్డ్ కలర్లో మనకు కనపడుతుంది కదా, ఇట్లా ఆక్టాగనల్ క్యుపోలా అని అన్నాము. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ. సో ఇవన్నీ సబ్సిడరీ ష్రైన్స్ అనమాట, ఒకటే దాంట్లో వేర్వేరు గుళ్ళు. అండ్ ఈ ఆక్టాగనల్ షేప్లో ఆ పైన గోల్డ్ కలర్లో ఉంది కదా, అది శిఖర అంటే. ఓకే. అండ్ ఇంకోటి ఏమని చెప్పుకున్నాము, టెంపుల్ కాంప్లెక్స్లోనే మనకి వాటర్ ట్యాంక్ లేదా రిజర్వాయర్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, కోనేరు. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇది శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. ఇది దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ వన్, శ్రీరంగం టెంపుల్. ఈ శ్రీరంగం టెంపుల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు అనమాట. అతిపెద్ద గుడి ఇది. ఓకే. 100 acresలో అరౌండ్ ఉంది ఈ టెంపుల్ కాంప్లెక్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్లా మొత్తం ఇక్కడ ఉంది చూడండి, టెంపుల్ వాల్స్ అంతా ఇలా ఎన్క్లోజ్డ్ వాల్స్ ఉన్నాయి, గోపురమ్స్ ఉన్నాయి. అండ్ ఇలా ఎన్ని గోపురమ్స్ ఉన్నాయి చూడండి, ఎంట్రన్స్ గేట్వేస్ అనమాట ఈ గోపురాలన్నీ. అండ్ ఈ మధ్యలో గర్భగృహ విల్ బీ ద స్మాలెస్ట్ వన్. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా మనం చూడొచ్చు ఇన్ ద టెంపుల్ కాంప్లెక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ ద ద్వారపాలకాస్. ఇది గర్భగృహ అయితే ఇక్కడ మెయిన్ డైటీ ఉంటే, ఇక్కడ అటువైపు ఇటువైపు ఉండేవాళ్ళు వీళ్ళు ద్వారపాలకులు. ఓకే. ద్వారపాలకాస్ అంటే దే ఆర్ లైక్ గార్డియన్స్ ఆఫ్ ద చీఫ్ డైటీ అనమాట గర్భగృహకి. సో ఇవి ఫీచర్స్ ఆఫ్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో మనం ఫస్ట్ స్టార్ట్ చేసిండేది కన్స్ట్రక్షన్స్ ఎవరు అని చెప్పుకున్నాము, పల్లవాస్ కదా. కాబట్టి పల్లవాస్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అండ్ వాళ్ళల్లో ఏ రూలర్ టైంలో ఎలా ఉండింది అన్నది చూద్దాము. ఆ తర్వాత మనం చోళాస్కి వెళ్దాం. ఫస్ట్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్. మనం ఇందాక చెప్పుకున్నాం దట్ అండర్ ద పల్లవ రూల్ మహేంద్రవర్మన్ under the Pallava ruler Mahendravarman, temple architecture in South India began. ఇందాక అదే కదా అనుకున్నాం. The temples built under the Pallava dynasty reflected the various kings' artistic preferences and may be divided into 4 stages chronologically. సో మనకి పల్లవ గ్రూప్ అనగానే మళ్ళీ అదేమీ అంతా ఒకటేలాగా లేదనమాట. ఒక్కొక్క రూలర్ టైంలో వాళ్ళ ఆర్టిస్టిక్ ప్రిఫరెన్స్ని బట్టి, అంటే వాళ్ళు ఆ టెంపుల్స్ని ఎలా చేయాలి అని అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ టెంపుల్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ గుప్తాస్, మనము 5 స్టేజెస్లో చూసాం కదా ఎలా మారుతూ వచ్చాయి గుప్తా టైంలో టెంపుల్స్ అని చెప్పి. ఇన్ ద సేమ్ వే పల్లవ టైంలో కూడా 4 స్టేజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క రూలర్ దగ్గర ఒక్కొక్కలాగా అవుతూ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ గ్రూప్ వచ్చేసి మహేంద్ర గ్రూప్ అని అంటాం. అంటే ఇది స్టేజ్ 1 అనమాట. అంటే మహేంద్రవర్మన్ టైంలో కట్టినటువంటి టెంపుల్స్ ఎలా ఉండేవి, తర్వాత నరసింహ గ్రూప్లో టెంపుల్స్ ఎలా ఉండేవి, తర్వాత రాజసింహ గ్రూప్లో టెంపుల్స్ ఎలా ఉండేవి, తర్వాత నందివర్మన్ గ్రూప్లో టెంపుల్స్ ఎలా ఉండేవి. ఇది క్రోనాలజీ కూడా. అంటే ఫస్ట్ మహేంద్రవర్మన్ 1 వచ్చాడు రూలింగ్కి, ఆ తర్వాత నరసింహ వర్మన్, ఆ తర్వాత రాజసింహవర్మ, ఆ తర్వాత నందివర్మ. ఇదే క్రోనలాజికల్ ఆర్డర్లో టెంపుల్స్ ఎలా మారుతూ వచ్చాయి అండర్ ద రూల్ ఆఫ్ పల్లవ కింగ్స్ అని చెప్పి చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్స్. అంటే ఎట్లా అడుగుతారు అని అంటే, వీళ్ళ టైంలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మహేంద్ర గ్రూప్ అంటున్నాం. ఈయన టైంలో కట్టిన టెంపుల్స్ ఎలా ఉండేవి. ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ద పల్లవ టెంపుల్ ఆర్కిటెక్చర్ వాస్ ద మహేంద్ర గ్రూప్. ఇది ఫస్ట్ గ్రూప్. ద టెంపుల్స్ ఎరెక్టెడ్ అండర్ మహేంద్రవర్మన్స్ రీన్ వర్ మోస్ట్లీ రాక్ కట్ స్ట్రక్చర్స్. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మనకు రాక్ కట్ కేవ్స్, చైత్యాస్, విహారాస్ ఎలా ఉండేవి అట్లాగే ఉండేవి. ఎవరి టైంలో, మహేంద్రవర్మన్ 1 టైంలో కట్టినటువంటి టెంపుల్స్ రాక్ కట్ స్ట్రక్చర్గా ఉండేవన్నమాట. అన్లైక్ నగరా స్టైల్ వేర్ ద మండపాస్ ప్రైమరీలీ రెఫర్ టు యాజ్ ద అసెంబ్లీ హాల్,
ద టెంపుల్స్ అండర్ హిమ్ వర్ రిఫర్డ్ టు యాజ్ మండపాస్. మామూలుగా మనకి నగరా స్టైల్లో ఏమంటాము, ఇక్కడ టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి ముందర ఇట్లా ఒక స్మాల్ పోర్టికో లాగా వచ్చి పిల్లర్స్తో ఉన్న ఆ ఏరియా ఉంటుంది కదా, దీన్ని కదా మనం మండప అంటాము. కానీ ఈ మహేంద్రవర్మ టైంలో టెంపుల్స్నే మండపాస్ అని అంటున్నారు. టెంపుల్ ముందుండే హాల్ని కాకుండా మొత్తం టెంపుల్నే మండప అని చెప్పి పిలిచేవాళ్ళు మహేంద్రవర్మ 1 టైంలో. ఓకే, సో మళ్ళీ ఒకసారి మహేంద్రవర్మ టైంలో టెంపుల్స్ ఎలా ఉండేవి అంటే రాక్ కట్ స్ట్రక్చర్స్ ఉండేవి. అండ్ అసెంబ్లీ హాల్ని మామూలుగా మండప అంటాం నగరా స్టైల్లో. వేరాజ్ మహేంద్రవర్మ టైంలో మాత్రము ఎంటైర్ టెంపుల్స్ని అంతా కలిపి మండప అని చెప్పి పిలుస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ నరసింహ గ్రూప్. నెక్స్ట్ రాజు నరసింహవర్మన్ 1. ఈయన టైంలో ఏమైంది, ఇట్ వాస్ ద సెకండ్ స్టేజ్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఏం ఎవల్యూషన్ వచ్చింది ఇక్కడ అని అంటే ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ వర్ కార్వ్డ్ విత్ ఇన్ ద రాక్ కట్ టెంపుల్స్. అంటే పైన ఆయన కట్టిన రాక్ కట్ టెంపుల్స్ చాలా నార్మల్గా ఊరికే ఏమి దాని మీద చెక్కడము ఇలాంటి స్కల్ప్చర్స్ అట్లాంటివి ఏం లేవు, జస్ట్ ఊరికే రాక్ కట్ అంతే. అయితే నరసింహ గ్రూప్కి వచ్చేసరికి ఈయన టైం వచ్చేసరికి దాని మీద ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ని చెక్కడం స్టార్ట్ అయిందనమాట రాక్ కట్ టెంపుల్స్ మీద. ఇప్పుడు ఈ మండపాస్ అని అంటారు అన్నాం కదా టెంపుల్స్ని, ఆ ద మండపాస్ వర్ నౌ సపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ రథాస్ అండర్ నరసింహవర్మన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నగరా స్టైల్లో టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి ముందు మండప ఉంటుంది. అది ద్రవిడియన్ స్టైల్కి వచ్చేసరికి పల్లవాస్లో ఫస్ట్ మహేంద్రవర్మన్ టైంలో మొత్తం టెంపుల్ని మండప అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ రూలర్ నరసింహవర్మ 1 వచ్చేసరికి ఆ మండపం అనేది ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ రథాస్. మండపం అనేది కాస్త ఏమైంది, ఇప్పుడు రథాస్గా మారిందనమాట. సో ఇక్కడ ఈ నరసింహవర్మన్ 1 టైంలో టెంపుల్ అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే రథ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ పంచపాండవ రథాస్ అని చెప్పి చాలా ఫేమస్ అయిన టైంలోవి. వాటిల్లో లార్జెస్ట్ వన్ వాజ్ ధర్మరాజ రథ. పంచపాండవులు ఉన్నారు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అండ్ ద్రౌపది, వీళ్ళ ఐదుగురు ప్లస్ ద్రౌపది పేరు మీద పంచపాండవ రథాస్ అని చెప్పి ఉన్నాయన్నమాట. వాటిల్లో ధర్మరాజ రథ అంటే పెద్ద రథాన్ని పెద్ద టెంపుల్ అనుకోండి. ఇక్కడ రథ అంటే రథం అని కాదు, టెంపుల్నే వీళ్ళు రథ అని చెప్పి పిలిచేవాళ్ళు. దాన్ని ధర్మరాజ రథ అని అంటారు, పెద్దది. వైల్ ద స్మాలెస్ట్ వన్ వాజ్ ద్రౌపది రథ. పెద్దది ధర్మరాజ రథ అండ్ ద స్మాలెస్ట్ వన్ వాజ్ ద్రౌపది రథ. నెక్స్ట్, ఏ సక్సెసర్ ఆఫ్ ధర్మరాజ రథ ఈజ్ ద డిజైన్ ఆఫ్ ఎ టెంపుల్ ఇన్ ద ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్న ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని ఒక శిఖరము, ఒక గోపురము అని మనం మాట్లాడుతున్నాం కదా, దీని ఇమ్మీడియట్గా ముందరున్న అంటే దీని యాన్సిస్టర్ ఏది అని అంటే ఈ రథము అని చెప్పి చెప్పచ్చు. అంటే దానిని కొంచెం చిన్న మార్పులు చేస్తే వచ్చిండేదే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మహేంద్రవర్మన్ 1 టైంలో ఏమైంది, సింపుల్గా రాక్ కట్ స్ట్రక్చర్స్ ఉండేవి, దాని మీద ఎలాంటి స్కల్ప్చర్స్ లేవు. అండ్ వాటిని మొత్తం అంటే ఆ టెంపుల్ అంతా కలిపి మహేంద్రవర్మన్ 1 టైంలో మండపాస్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అదే నరసింహవర్మన్ 1 టైంకి వచ్చేసరికి ఆ మండపాస్నే డివైడ్ చేసి దాన్ని రథాస్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ ఆ రథాస్ ఎలా ఉండేవి, అప్పుడు ఫస్ట్ ఉన్న రాక్ కట్ వాటి మీద కొంచెం ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ని చెక్కడం జరిగింది. అండ్ వాటిల్లో అతిపెద్ద రథ వచ్చేసి ధర్మరాజ రథ, అతి చిన్న రథ వచ్చేసి ద్రౌపది రథ అని చెప్పి చెప్తున్నాము. అండ్ ఈ రథాసే మనకి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి మెయిన్ రోల్ మోడల్ లాగా, అంటే వాటిని బేస్ చేసుకొని ప్రజెంట్ మనం చూస్తున్న స్టైల్ ఆఫ్ టెంపుల్స్ని మనం గమనించవచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్, రాజసింహవర్మ was in charge of temple's third stage of construction. Under his leadership, actual structured temples began to took place in the place of rock cut temples. అంటే యాక్చువల్గా మెయిన్ అంటే ఈ టెంపుల్ ఒక స్ట్రక్చర్ అనేది వచ్చిండేది ఎవరి టైంలో అంటే రాజసింహ గ్రూప్ టైంలో వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏవి అని అంటే మహాబలిపురం షోర్ టెంపుల్, తర్వాత కాంచీపురంలో ఉన్న కైలాసనాథ్ టెంపుల్, ఇవి రాజసింహ గ్రూప్ కింద ఎగ్జాంపుల్స్. ఓకే, మహాబలిపురం షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం కానీ, కంచిలో ఉన్న కైలాసనాథ్ టెంపుల్ కానీ రాజసింహ గ్రూప్కి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఎగ్జామ్లో ఎలా ఆడుతారంటే షోర్ టెంపుల్ అట్ మహాబలిపురము
ఇది రాజసింహ గ్రూప్ అని కాకుండా నరసింహవర్మన్ గ్రూపో లేదా మహేంద్రవర్మ గ్రూపో ఆఫ్ పల్లవ డైనాసిటీ అనే ఇస్తారు. బట్ ఈ రాజుల పేర్లు మార్చి అడగడము అట్లాంటివి చేంజెస్ చేసి కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారనమాట. నెక్స్ట్ నందివర్మన్ గ్రూప్. డ్యూరింగ్ ద పల్లవ పీరియడ్ నందివర్మన్ గ్రూప్ వాస్ ద 4th స్టేజ్. ఇది లాస్ట్ స్టేజ్. ద టెంపుల్స్ దట్ వర్ కన్స్ట్రక్టెడ్ వర్ లెస్సర్ ఇన్ సైజ్ అండ్ ఇవి మొత్తం అంటే మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్న ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. దీంట్లో చెప్పుకోదగ్గ పెద్ద పాయింట్స్ ఏమీ లేవు. మెయిన్ పాయింట్స్ వచ్చేసి మహేంద్రవర్మ 1 టైంలో రాక్ కట్ మండపాస్, తర్వాత నరసింహవర్మ 1 టైంలో మండపాస్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ రథాస్ అండ్ ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ కూడా దాని మీద ఉన్నాయి. అండ్ అవి ద్రవిడియన్ స్టైల్కి ముందు ఫామ్, ఇమీడియట్లీ ముందు ఫామ్ అనమాట. నెక్స్ట్ రాజసింహ గ్రూప్ వచ్చేసి ప్రజెంట్ మనం చూస్తున్న ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్. అసలు ఆ స్ట్రక్చర్ వచ్చిండేది ఈయన టైంలోనే. బెస్ట్ ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం చెప్పొచ్చు, షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం ఒకటి, కంచిలో ఉన్న కైలాసనాథ్ టెంపుల్. నందివర్మన్ గ్రూప్లో పెద్ద చెప్పుకోదగ్గ టెంపుల్స్ ఏం లేవు. ఇదే ఆర్డర్లో ఎవాల్వ్ అవుతూ వచ్చింది టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇదే క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ పల్లవ కింగ్స్ కూడా ఇదే అనమాట. ఓకే, ఇప్పుడు మనము షోర్ టెంపుల్ గురించి, మహాబలిపురం షోర్ టెంపుల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పల్లవ మొనార్క్ నరసింహవర్మన్ 2 ఆల్సో నోన్ యాజ్ రాజసింహ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏమంటున్నాం, రాజసింహ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. ఈ రాజసింహ అనన్నా నరసింహవర్మన్ 2 అన్నా ఒకరే. నరసింహవర్మన్ 1 అంటే ఇక్కడ వచ్చే నరసింహవర్మన్ 1 అనమాట. ఓకే, అంటే రథాస్ కన్స్ట్రక్ట్ చేసింది నరసింహవర్మన్ 1, కానీ యాక్చువల్గా టెంపుల్ షేప్ వచ్చిండేది నరసింహవర్మన్ 2 టైంలో. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాజసింహ. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పల్లవ మొనార్క్ నరసింహవర్మన్ 2 ఆల్సో నోన్ యాజ్ రాజసింహ షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం వాస్ కన్స్ట్రక్టెడ్. దీంట్లో 3 shrines ఉన్నాయి, అంటే 3 గుళ్ళు ఉన్నాయి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ శివ ష్రైన్, శివుడి గుడి, వెస్ట్ ఫేసింగ్ శివ ష్రైన్ ఒకటి, అండ్ విష్ణు ఇన్ అనంతసేన పొజిషన్ ఇన్ ద సెంటర్. మధ్య అనంతసేన అంటే ఇలా పడుకొని ఉంటాడు కదా విష్ణుమూర్తి, అలా ఉన్నటువంటి ఒకటి. సో ఇట్లా 3 ఉన్నాయన్నమాట షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం. ఇట్ ఈజ్ అన్యూజువల్ టు హ్యావ్ 3 ప్రైమరీ shrines. అట్లా 3 ఉండడం అన్నది అప్పట్లో చాలా అన్యూజువల్. ఇట్ ఈస్ లైక్లీ దట్ shrines వర్ నాట్ ఎట్ ఆల్ కన్స్ట్రక్టెడ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ వర్ లేటర్ యాడెడ్. సో 3 అంటే 2 శివుడి గుళ్ళు, ఒక విష్ణువు గుడి ఒకటే చోట అట్లా ఎందుకు ఉంటాయి, 3 మెయిన్ గుళ్ళు ఎందుకు ఉంటాయి? సో కాబట్టి దాన్ని బట్టి ఏమని అనుకుంటున్నారు అని అంటే ఈ 3 మేబీ ఒకటే టైంలో కట్టుండకపోవచ్చు, తర్వాత యాడ్ అవుతూ వచ్చుండొచ్చు. నెక్స్ట్ ఏ వాటర్ రిజర్వాయర్ అండ్ ఏ గోపురం హ్యావ్ బీన్ డిస్కవర్డ్. నెక్స్ట్ అలాంగ్ ద టెంపుల్ వాల్స్ ఆర్ ద స్టాచ్యూస్ ఆఫ్ నంది ద బుల్. ఓకే, నంది స్టాచ్యూ కూడా ఉందన్నమాట. అండ్ దెర్ ఆర్ ఆల్సో నెంబర్ ఆఫ్ కార్వింగ్స్ ఆన్ ద షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం. ఓకే, దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. లెట్ us see one by one. సో ఇక్కడ చూడండి, ఇమేజెస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ మనం చూస్తే ఇదేంటి, రాక్ కట్ కదా ఇది. సో సింపుల్గా ఉంది కదా ఇది, పెద్ద ఏం దీని మీద కార్వింగ్స్ అవి ఎక్కువగా లేకుండా అట్లా ఉంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రూప్. అంటే ఎవరు, మహేంద్రవర్మన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పల్లవ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇది, దానికి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్, ఇది మనం చూసినట్టయితే ఇది కొంచెం టెంపుల్స్ స్టైల్లో ఉంది కదా. సో ఇది రథ అని అంటున్నాము అని అంటే ఎవరి టైం ఇది, నరసింహవర్మ 1 టైం అనమాట. పంచపాండవ రథాస్ అని చెప్పుకున్నాం కదా. సో పంచపాండవ రథాస్ అంటే 1 సెకండ్, పంచపాండవ రథాస్లో ఇది కూడా ఒకటి, ధర్మరాజ రథ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఎవరి టైంలో అని చెప్పచ్చు మనము, నరసింహవర్మ 1 టైంలో కట్టినటువంటి రథ స్టైల్ అనమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, ఇది షోర్ టెంపుల్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా నరసింహవర్మ 2 ఆల్సో నోన్ యాజ్ రాజసింహ. ఇది ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ స్టైలే కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనం చూసిన అంటే మన ద్రవిడియన్ టెంపుల్ స్టైల్కి చాలా దగ్గరగా ఉంది ఇది. సో ఇది ఇమీడియట్గా ఇదైన వెంటనే మనకు వచ్చిన డెవలప్ అయిన స్టైల్ ద్రవిడియన్ స్టైల్ అనమాట. సో ఇవి రథాస్ అయితే, ఇది టెంపుల్. ఇది యాక్చువల్గా టెంపుల్ స్ట్రక్చర్ వచ్చింది ఇక్కడ మనం ఇఫ్ యూ సీ క్లియర్లీ కదా. సో నంది స్టాచ్యూస్ని మనం ఇక్కడ చూడొచ్చు.
అండ్ ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయన్నమాట. 2 శివుడివి, 1 విష్ణుమూర్తిది అని చెప్పుకున్నాము. ఈ షోర్ టెంపుల్, ఇదంతా షోర్ మహాబలిపురం సముద్రం, ఇది సముద్రం ఒడ్డున కట్టినటువంటి టెంపుల్, ఇది షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం. అండ్ ఇది కట్టించింది ఎవరు? నరసింహవర్మన్ 2 టైంలో, ఆల్సో నోన్ యాజ్ రాజసింహ. అండ్ మనం ఏం చెప్పుకున్నాం, ఒక వాటర్ రిజర్వాయర్ కూడా ఉంది అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి చిన్న కోనేరు లాగా ఉంది కదా, ఇట్లా స్టెప్స్ తోటి ఇట్లా కింద. సో ఒక వాటర్ ట్యాంక్ని కూడా, అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకు సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఏ స్టైల్లో అయితే ఉన్నాయో అదే స్టైల్కి చాలా దగ్గరగా ఉన్న టెంపుల్ ఇది కదా. సో ఇది షోర్ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి కంచిలో కైలాసనాథ్ టెంపుల్ అని చెప్పుకున్నాం కదా, అదనమాట. సో ఇది కంచి కైలాసనాథ్ టెంపుల్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ క్లోజర్ టు దిస్ షోర్ టెంపుల్. స్ట్రక్చర్స్ చూసినట్టయితే 2 కూడా కొంచెం సైజ్లో చిన్నగానే ఉన్నాయి. ఇంకా అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఈ స్ట్రక్చర్ రావడం అనేది. సో ఇవి 2 దగ్గరగా ఉన్నాయి బికాజ్ 2 వర్ బిల్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నరసింహవర్మన్ 2, ఆల్సో నోన్ యాజ్ రాజసింహ అనమాట. ఓకే, సో ఇది కూడా దానికి ఒక ఎగ్జాంపుల్. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఇది ఏంటి, ఈ రిలీఫ్ ఏంటి? దీన్ని ఓపెన్ ఎయిర్ రిలీఫ్ అని అంటారనమాట. ఈ ఓపెన్ ఎయిర్ రిలీఫ్ ఇక్కడ మనకి అంటే రాక్ మీద, ఓపెన్ రాక్ మీద చెక్కబడినటువంటి ఇదంతా ఒకటే స్టోరీ. ఒక స్టోరీ ఏంటి ఆ స్టోరీ అని అంటే డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ లేదా దీనినే అర్జునాస్ పినాన్స్ అంటారు, లేదా భగీరథాస్ పినాన్స్ అని కూడా అంటారు. ఈ మూడిట్లో ఏది అడిగినా ఇది మనం ఎక్కడ చూస్తాము లేదా ఎవరి టైం పీరియడ్లోది ఇది అని చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఇది డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ వి సీ ఇన్ మహాబలిపురంలో ఓపెన్ ఎయిర్ రిలీఫ్, రాక్ రిలీఫ్ అనమాట ఇది. సో ఇక్కడ కనపడుతున్నది డిసెంట్ ఆఫ్ గ్యాంగస్. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పిక్చర్ క్లియర్లీ, ఇక్కడ చూడండి ఒక మనిషి ఇలా ఒంటి కాలు మీద నిలబడుకొని చేతులు ఇలా పైకి పెట్టుకొని తపస్సు చేస్తున్నట్టుంది కదా. సో ఈయన ఎవరు అంటే భగీరథుడు స్టోరీ తెలుసు కదా మనకి. భగీరథుడు అంటే ఆయన పట్టుదలకి గుర్తు కదా. అంటే గంగా నదిని పైనుండి కిందికి దింపడానికి, ఆకాశ గంగను నేల మీదకి దింపడానికి అని చెప్పి తపస్సు చేయడం జరిగింది కదా. సో ఆ గంగా నది ఆయన తపస్సుకు మెచ్చుకొని పైనుండి కిందికి రావడము అనే ఆ మొత్తం, అంటే భగీరథుడు చేసిన తపస్సు, దానికోసం ఎంత కష్టపడ్డాడు, గంగా నది ఎలా వచ్చింది ఏంటి, ఇదంతా కూడా మనకి ఇందులో కనపడుతుంది అనమాట. ఇక్కడ ఆ స్టోరీని అంతా చెక్కడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే డిసెంట్ అంటే దిగి రావడం, డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ అని, లేదా భగీరథాస్ పెనాన్స్ లేదా అర్జునాస్ పినాన్స్ అని చెప్పి అంటారనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఇంత అద్భుతమైన ఈ స్కల్ప్చర్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే మహాబలిపురంలో వీ కెన్ సీ ఇట్. ఓకేనా, ఇదంతా ఒకటే రాక్ మీద చెక్కడం జరిగింది చూడండి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఇదేంటంటే కృష్ణుడిది వెన్నముద్ద అని అంటారనమాట. దీన్ని బటర్ బాల్ ఆఫ్ కృష్ణ అని అంటారు. ఓకే, ఇది అంటే ఒక రాక్ ఇలా ఉంది, దీన్ని జస్ట్ ఊరికే అలా పిలుస్తారు. వెన్నముద్ద, కృష్ణుడిది వెన్నముద్ద అక్కడ పడింది అన్నట్టు చెప్తారనమాట. ఇది కూడా మహాబలిపురంలోనే మనం చూడొచ్చు. నెక్స్ట్ హియర్ ఈజ్ అనంతశయన అని చెప్పుకున్నాం కదా మనకి. షోర్ టెంపుల్లో అనంతశయన విష్ణు అని చెప్పి ఇలా చూడండి, ఇలా పడుకొని ఉన్నటువంటి విష్ణుమూర్తి ఐడల్ ఇది. అనంతశయన ఆఫ్ షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం, ఆ మెయిన్ ష్రైన్లో ఉన్నటువంటి ఐడల్ అనమాట ఇది. ఓకే, ఇది ఎవరి టైంలోది? షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం అంటే నందివర్మ 2 లేదా రాజసింహ టైంలోదనమాట. ఇది పల్లవ ఆర్కిటెక్చర్, పల్లవ టైంలో ఉన్నటువంటి టెంపుల్స్ అండ్ పల్లవాస్ యొక్క కంట్రిబ్యూషన్. సో మొత్తం మనం పల్లవాస్ అంటే ఎన్ని స్టేజెస్ అని చెప్తున్నాము? సింపుల్గా చెప్పాలంటే పల్లవాస్ దగ్గరికి వచ్చేసరికి 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మహేంద్రవర్మ 1, సెకండ్ వచ్చేసి నరసింహవర్మ 1, థర్డ్ వచ్చేసి నరసింహవర్మ 2 ఆర్ రాజసింహ, ఫోర్త్ వచ్చేసి నందివర్మ. సో మహేంద్రవర్మ 1 అంటే రాక్ కట్, నరసింహవర్మ 1 అంటే రథాస్, నరసింహవర్మ 2 లేదా రాజసింహ అని అంటే షోర్ టెంపుల్ అండ్ కైలాసనాథ్ టెంపుల్ అట్ కంచి. నెక్స్ట్ నందివర్మ దగ్గర పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవు, స్మాల్ సైజ్లో టెంపుల్స్ని కట్టించాడు ఈయన. ఈ 4
అండ్ దాంతోపాటు అర్జునాస్ పెనాన్స్ లేదా అదే భగీరథాస్ పెనాన్స్ అని చెప్పుకున్నాం, లేదా డిసెంట్ ఆఫ్ గ్యాంగస్ అని చెప్పుకున్నాం కదా అది, అండ్ కృష్ణాస్ బటర్ బాల్, ఇవి రెండు కూడా మహాబలిపురంకి రిలేటెడ్ స్కల్ప్చర్స్ అనమాట. ఓకే, సో ఇలా పల్లవాస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సౌత్ ఇండియాకి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లా మనము సింపుల్గా నోట్స్ చేసుకున్నట్టయితే రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మొత్తం అంతా తీసి చూడనక్కర్లేకుండా సింపుల్గా ఇలా క్రిస్ప్గా చేసేసుకుంటే కీవర్డ్స్ని ఈజీగా రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చోళాస్ దగ్గరికి వద్దాం. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ చోళాస్ టైంలో ఎలా, చోళాస్ హౌ దే కంట్రిబ్యూటెడ్ టు ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అన్నది చూస్తే, పల్లవాస్ నుంచి తీసుకున్న ద్రవిడియన్ స్టైల్ని వాట్ దే ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పల్లవాస్, దే మాస్టర్డ్ ఇట్. ఓకేనా, అంటే పల్లవాస్ నుంచి వచ్చిన దాన్ని వీళ్ళు ఇంకా బాగా డెవలప్ చేసుకున్నారు. ద చోళాస్ మాస్టర్డ్ ద పల్లవ ఇన్హెరిటెడ్ ద్రవిడియన్ టెంపుల్ స్టైల్. మూవింగ్ అవే ఫ్రమ్ పల్లవాస్ ఎర్లీ కేవ్ టెంపుల్స్, ద బిల్డింగ్ స్టైల్ గాట్ ఇంక్రీజింగ్లీ ఆర్నేట్ త్రూ అవుట్ దిస్ పీరియడ్. అయితే పల్లవాస్ నుంచి వాళ్ళ స్టైల్ని అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళలాగా కేవ్ టెంపుల్స్ కట్టలేదు. దే మూవ్డ్ అవే ఫ్రమ్ ద పల్లవాస్ ఎర్లీ కేవ్ టెంపుల్స్ అనమాట. అండ్ స్టోన్ బికేమ్ ద మోస్ట్ కామన్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్స్. ఎక్కువగా స్టోన్తో కట్టేవాళ్ళు, అంటే రాక్ కట్ అట్లా కాకుండా. నెక్స్ట్ గోపురమ్స్ బికేమ్ మోర్ ప్రివలెంట్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ మన పురాణాలు అంటాం కదా, అష్టాదశ పురాణాలు అంటాము, ఆ 18 పురాణాస్, దాంట్లో ఉన్న స్టోరీస్, వాటిని అన్నిటినీ ఆ గోపురమ్స్ మీద వాటి మీద ఎంబెలిష్ చేశాడంటే చెక్కేవాళ్ళు అనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ ద చోళా డైనాసిటీ the Vimanas grew in prominence. The temple tower of Brihadishwara temple, for example, is 66 meters tall. ఈ విమానాలు అంటే గోపురాలు అని అంటాం కదా, సో అవి చాలా ఇంపార్టెంట్. లైక్ అవి ఎంత ఎత్తుగా ఉంటే ఇట్ షోస్ ద రిచ్నెస్ ఆఫ్ ద డైనాసిటీ. అంటే వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని, వాళ్ళ యొక్క వెల్త్ని, వాటిని చూపించుకోవడానికి ఆ విమానాస్ని అతి పెద్దగా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బృహదీశ్వర టెంపుల్, తంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ అతి పెద్దది, 66 మీటర్ టాల్ ఉన్నటువంటి విమానాన్ని మనం అక్కడ చూడొచ్చు. విమానం అంటే మండప, గోపురం. నెక్స్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ మోర్ అటెన్షన్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ స్కల్ప్చర్స్. ఎక్కువగా స్కల్ప్చర్స్ చాలా ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట వాళ్ళు. సో ఇప్పుడు మనం ఫస్ట్ బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్ గురించి చెప్దాము. ఇక్కడ మనము చోళ టెంపుల్స్ అంటే 3 టెంపుల్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ 3 ఫస్ట్ ఆ 3 ఏంటి అని అంటే బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్ ఒకటి, నెక్స్ట్ గంగైకొండ చోళాపురంలో ఉన్న గంగైకొండ చోళేశ్వర టెంపుల్ ఒకటి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఐరావతేశ్వర టెంపుల్ అట్ ధరాసురం. ఐరావతేశ్వర టెంపుల్ అట్ ధరాసురం అని ఒక ప్లేస్లో ఐరావతేశ్వర టెంపుల్ ఉంది. ఈ 3 టెంపుల్స్ గురించే మనం పర్టికులర్గా చోళాస్ దాంట్లో ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, దీస్ 3 టెంపుల్స్ టుగెదర్ వర్ కాల్డ్ యాజ్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటే ఇప్పటికీ కూడా ఇంకా అంత లైఫ్ ఉన్నటువంటి టెంపుల్స్, అంటే అంత బాగా ఉన్నటువంటి టెంపుల్స్ అని చెప్పి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అన్న పేరుతోటి వీటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ రావడం జరిగింది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చిన 3 చోళా టెంపుల్స్ ఏవి? బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్, గంగైకొండ చోళేశ్వర టెంపుల్ అట్ గంగైకొండ చోళాపురం అండ్ ఐరావతేశ్వర టెంపుల్ అట్ ధరాసురం. ఈ 3 గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. సో ఇప్పుడు ఈ 3లో మళ్ళీ మనకు పర్టికులర్గా ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్ అనమాట. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. బృహదీశ్వర టెంపుల్, బృహత్ అంటే పెద్దది అని, బృహత్ అంటే గొప్పది లేదా పెద్దది అని. సో ఇది అంటే టెంపుల్ అట్లా ఉంది కాబట్టి దాన్ని బృహదీశ్వర టెంపుల్ అని చెప్పి పిలుస్తారు. ఇంకొకటి అక్కడ ఇది కట్టించిండేది ఎవరు అని అంటే రాజరాజ చోళుడు. ఓకే, సో రాజరాజ చోళుడు కట్టించాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి రాజరాజేశ్వరుడు అని అంటారు. సో ఆ టెంపుల్ని రాజరాజేశ్వర టెంపుల్ అని అంటారు. రాజరాజేశ్వర టెంపుల్ is a Shiva temple built around 1011 AD by Rajaraja Chola. This Chola temple is larger than any Pallava, Chalukya or Pandya construction before it. అంతకు ముందు వరకు పల్లవులు కానీ చోళులు కానీ చాళుక్యులు కానీ పాండ్యులు కానీ ఎవ్వరూ ఇంత పెద్ద గుడి కట్టలేదు. అంత పెద్ద చోళా టెంపుల్ అనమాట ఇది. More than 100 Chola temples have been preserved during the Chola period and numerous temples were built. అండ్ అయితే ఇక్కడ బృహదీశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇది మల్టీ స్టోరీడ్ విమాన పిరమిడికల్ షేప్లో ఉంటుంది. ఇది అరౌండ్ 66 to 70 మీటర్స్ టాల్ ఉంటుందన్నమాట.
అండ్ ఏ మ్యాసివ్ శిఖర స్టాండ్స్ అటాప్ ద విమాన పైన ఒక పెద్ద శిఖరం అనేది ఉంది. ఆ శిఖరం అంటే ఏమని చెప్పుకున్నాం, ఆక్టోగనల్ స్తూపిక అని చెప్పుకున్నాం కదా, విత్ ఎ డోమ్. ఇది అంటే ఒక పెద్ద స్తూపం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అదనమాట. అండ్ దెర్ ఆర్ బిగ్ నంది ఫిగర్స్ ఆన్ ద శిఖర మీద 2 నంది బొమ్మలు కూడా పెద్దవి ఉంటాయి. అండ్ దానిపైన ఉన్నటువంటి శిఖర పైన కలశం ఉంటుంది. ఇట్లా శిఖరం ఇలా వస్తుంది, ఇట్లా ఉంటుంది, దానిపైన ఇట్లా 3 కలశాలు ఇలా ఉంటాయన్నమాట. సో ద కలశ ఆన్ ద శిఖర సమ్మిట్ ఈస్ 3 meters and 8 centimeters tall. సో అట్లాంటి కలశ కూడా శిఖర పైన ఉంటుంది. ద విమాన ఈస్ కవర్డ్ ఇన్ hundreds of plaster figurines. మెనీ ఆఫ్ దీస్ మైట్ హ్యావ్ బీన్ యాడెడ్ లేటర్ ఇన్ ద మరాఠా ఎరా. తర్వాత దాన్ని యాడ్ చేశారు అని అంటున్నాము, ఇదేమంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు. తర్వాత శివ ఇస్ ద ప్రిన్సిపల్ డైటీ ఈజ్ హీ షోన్ యాజ్ అ మ్యాసివ్ లింగం ఇన్ ఏ 2-story shrine. ఇట్లా 2 ఫ్లోర్స్లో చూపిస్తారనమాట శివుణ్ణి. అందుకే ఆయనను ఏమంటారు, బృహదీశ్వరుడు అని అంటారు, పెద్దగా ఉంటాడు అని చెప్పి. మ్యాసివ్ లింగం అనమాట అది, కాబట్టి ఆ టెంపుల్ని బృహదీశ్వర టెంపుల్ అని కూడా అంటారు. అండ్ హియర్ ఈజ్ ద టెంపుల్. ఇక్కడ మనం చూస్తే ఇది విమాన అంటే దిస్ వన్. అండ్ ఇక్కడ ఈ ఆక్టోగనల్ షేప్లో ఉంది కదా ఇది. సో దిస్ ఈజ్ శిఖర అండ్ దిస్ ఈజ్ కలశ అంటే ఇది. ఓకే, ఇది శిఖర, ఇది విమాన. అండ్ ఇఫ్ యు సీ విమాన ఇట్లా స్టెప్డ్గా, పిరమిడికల్గా, జామెట్రికల్గా పెరిగింది, నాట్ అ కర్వ్డ్ వన్ కదా. సో ఇది అతిపెద్ద శిఖర అనమాట. అరౌండ్ ఇది 100 tons ఇది ఒక్కటే ఉంటుంది. అండ్ దీన్ని కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి అప్పట్లో ఈ స్టోన్ తోటి కట్టారు కదా. సో ఈ స్టోన్ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ దొరికేది కాదు. బట్ వాటిని ఎలిఫెంట్స్ తోటి తీసుకొని వచ్చి ఇలా పైకి ర్యాంప్ వేసి ఎలిఫెంట్స్తో మోయించి పెట్టించారు అని చెప్పి చెప్తారనమాట ఈ తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ని. అంత అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. అండ్ సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ తంజావూర్ బృహదీశ్వర టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది గోపురం. ఓకే, అండ్ హియర్ ఇస్ దట్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇట్లా ఎన్క్లోజ్డ్ వాల్స్ ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ యూ కెనాట్ సీ హియర్, బట్ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. అండ్ ఇవి సబ్సిడరీ ష్రైన్స్ చెప్పుకున్నాం కదా, టెంపుల్ కాంప్లెక్స్లో రిలేటెడ్ ష్రైన్స్ కూడా ఉంటాయి అని చెప్పి. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇస్ ద నంది మండప. మనకి శివుడికి వాహనం నంది కదా, సో మనం ఈ నంది మండపాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద నంది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది విమాన, ఇది వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు విమాన అయితే ఇది శిఖర అండ్ ఇది కలశం అనమాట. ఓకే, సో ఇది తంజావూర్ బృహదీశ్వర టెంపుల్. నెక్స్ట్ దిస్ వన్, ఇది గంగైకొండ చోళాపురం. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిండేది వచ్చేసి రాజేంద్ర చోళ. బృహదీశ్వర టెంపుల్ని వచ్చేసి రాజరాజ చోళ వాళ్ళ సన్ను రాజేంద్ర చోళ. ఈ రాజేంద్ర చోళుడే గంగైకొండ చోళాపురంలో గంగైకొండ చోళేశ్వరుడు అన్న పేరుతోటి శివుడి ఆలయాన్ని కట్టించడం జరిగింది. ఓకే, సో ఇది మళ్ళీ సిమిలర్గానే కనపడతాయి మనకు 2. సో ఇదొకటి. అండ్ గంగైకొండ చోళాపురం టెంపుల్లో ఈ స్కల్ప్చర్ ఇట్ ఈస్ వెరీ మచ్ బ్యూటిఫుల్లీ స్కల్ప్టెడ్. ఇది ఇక్కడ చూడండి ఏం కనపడుతుందంటే ఇక్కడ లార్డ్ శివుడు, ఇక్కడ గంగామాత అండ్ పార్వతీదేవి, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఒక వ్యక్తికి శివుడు కిరీటం పెడుతున్నట్టుగా ఉంది కదా. సో ఈయన ఎవరు అని అంటే హీ ఈజ్ నథింగ్ బట్ రాజేంద్ర చోళ. ఈ గంగైకొండ చోళాపురం టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిండేది ఎవరు, రాజేంద్ర చోళుడు అన్నాం కదా. సో వీళ్ళు పరమ శివభక్తులు అనమాట, సైవైట్స్ వీళ్ళు. సో కాబట్టి ఆయన ఊహ ఎలా ఉంది, రాజరాజ చోళ తర్వాత నెక్స్ట్ రాజైన రాజేంద్ర చోళుడికి స్వయంగా శివుడు పార్వతీదేవే వచ్చి పట్టాభిషేకం చేసినట్టు, కరోనేషన్ సెరమనీ బై లార్డ్ శివ అండ్ పార్వతి అని ఊహించుకున్నట్టుగా ఆయనని వాళ్ళ అనుమతితో నేను రాజునవుతున్నాను అని డెపిక్ట్ చేయడానికి, ఆయన శివభక్తుడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం లాగా అనమాట ఈ స్కల్ప్చర్. సో హియర్ రాజేంద్ర చోళ అండ్ శివుడు పార్వతీదేవి స్కల్ప్చర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గంగైకొండ చోళాపురంలో ఉన్న స్కల్ప్చర్. నెక్స్ట్ ఈ టెంపుల్, ఇది ఐరావతేశ్వర టెంపుల్ అని చెప్పుకున్నాం కదా, ధరాసురంలో ఐరావతేశ్వర టెంపుల్.
అట్ దారాసురం. ఈ దారాసురంలో ఉన్న ఐరావతేశ్వర టెంపుల్ని కట్టించింది కూడా రాజేంద్ర చోళ టైంలోనే. సో ఈ ఐరావతేశ్వర మనకు పేరులోనే ఉంది కదా, ఐరావతం. ఐరావతం అంటే ఏనుగు, వైట్ కలర్లో ఉండే ఏనుగుని ఐరావతం అని చెప్పి పిలుస్తారు. సో ఏనుగు గజపృష్ఠాకార అని చెప్పుకున్నాం కదా మనము, అంటే ఎలిఫెంట్ బ్యాక్ ఇట్లా వంగి ఉన్న ఏనుగు అని ఆ షేప్లో ఉంటుందన్నమాట. అండ్ శివుణ్ణి ఐరావతేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు. అందుకే ఇక్కడ మనం చూస్తే ఏనుగులు మోస్తున్నట్టు కూడా ఈ టెంపుల్ అంతా ఏనుగు తన భుజం మీద మోస్తున్నట్టు కూడా ఉంటుంది. సో హియర్ ఈస్ ద స్కల్ప్చర్ లైక్ దట్. ఇక్కడ ఉంది చూడండి, ఇది యూ జూమ్ దట్ ఇలా కనపడుతుంది. ఏనుగు ఇలా వంగి ఉన్న ఏనుగు మీద టెంపుల్ ఉన్నట్టు. ఇది ఐరావతేశ్వర టెంపుల్ అట్ దారాసురం. ఓకే, సో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటే తంజావూర్ బృహదీశ్వర టెంపుల్, గంగైకొండ చోళాపురం టెంపుల్ అండ్ ఐరావతేశ్వర టెంపుల్ అట్ దారాసురం. ఈ మూడింటిని కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగిందనమాట వీటికి. ఇలా చోళాస్ వాళ్ళు పల్లవాస్ నుంచి వచ్చిన దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటూ దాన్ని ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తూ రాక్ కట్ టెంపుల్స్ లాగా కాకుండా వాటిని ఇంకా డెవలప్ చేసి ప్రజెంట్ ఉన్న ద్రవిడియన్ టెంపుల్స్ ఎలా ఉన్నాయో ఆ స్టైల్కి మార్చి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా పల్లవాస్ అండ్ చోళాస్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్కి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ద్రవిడియన్ స్టైల్ అంటే దాని ఫీచర్స్ అండ్ దాంట్లో 2 స్కూల్స్, పల్లవా స్కూల్ అండ్ చోళా స్కూల్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెసరా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఉగాది సెలబ్రేషన్స్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలిపి మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే యాక్చువల్గా ఇట్ కాస్ట్ యూ 1 lakh రూపీ, కానీ మీకు అది 80,000కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దట్ టు మీకు ఈ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రావడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో వినొచ్చు, లేదా ఆఫ్లైన్లో వినాలనుకున్నా వినొచ్చు అట్ వైజాగ్ బ్రాంచ్. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 15th April 2024 వరకు మాత్రమే. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, that's it for today friends. Thanks for listening. All the best. Bye.